కర్ణాటకలో మొన్న వింగ్ కమాండర్ బోస్‌పై అయితే కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆయనకి గాయాలయ్యేలా చేశారు. ఆయన ముఖమంతా కూడా రక్తస్రావమైంది. దాని గురించి ఆయన వీడియో కూడా తీశారు. కారులోనే ఆయన భార్య డ్రైవింగ్ చేస్తే ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసి రికార్డ్ చేశారు. నాపై కొంతమంది దుండగలు దాడి చేశారు. మిమ్మల్ని రక్షించే వ్యక్తులపైన ఈ విధంగా చేస్తారా అంటూ ఆ వీడియో సారాంశం. అయితే దానికి సంబంధించినటువంటి కర్ణాటక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సంపాదించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో మొదట బోసే వేరే వ్యక్తులపైన అయితే దాడి చేసినట్లుగా కనిపించిందని చెప్పారు పోలీసులు. పోలీసులు ఏం చెప్తున్నారంటే సీసీటీవీ దృశ్యాల ప్రకారం ఫుట్‌పాత్ పై నిల్చొని ఉన్న నిందితుడు వికాస్ కుమార్ పై మొదట బోస్ దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. ఆయన్ను ఆపేందుకు వచ్చిన వారిపై కూడా దాడికి పాల్పడినట్లు రికార్డ్ అయింది. అయితే ఈ దాడి కేవలం వింగ్ కమాండర్ లక్ష్యంగా చేసిన దాడి కాదని పరస్పరం జరిగిన దాడిగా పోలీసు అధికారి ఒకరు నిర్ధారించారు. ఈ గొడవకు గల కారణం ఏమిటన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదన్నారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ మాట్లాడుతూ ఇది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనగా తెలుస్తోంది. కమాండర్ ముఖం రక్తస్రావం కావడంతో పోలీస్ స్టేషన్కు వచ్చారన్నారు. మొదట ప్రాథమిక చికిత్స అందించామని తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేద్దామంటే ఫ్లైట్కి టైం అవుతుందని వెళ్లిపోయారన్నారు. బోస్ వీడియో విడుదల చేశాక ఆయన భార్య మధుమిత వివరాలు కనుగొని ఆమెను సంప్రదించామన్నారు. తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. ఈ దృశ్యాల ఆధారంగా కమాండర్పై వికాస్ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు బోస్ను త్వరలోనే విచారించనున్నారు. బోస్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఏముందంటే ఆయన ముఖం మెడ నిండా రక్తస్రావం కనిపిస్తుంది. ఆయన పక్కనే భార్య కారు నడుపుతుంది. ఆయన మాట్లాడుతూ కారులో వెళ్తున్న మమ్మల్ని మా వెనకే బైక్పై వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మా కారుపై ఉన్న డిఆర్డీఓ స్టిక్కర్ను చూశారు. నా భార్యను తిట్టడంతో తట్టుకోలేకపోయాను. దాంతో నేను కారు నుంచి బయటికి రావడంతో ఒక వ్యక్తి కీతో నా ముఖంపై కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తం కారింది. మమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఎలాగైనా వ్యవహరించేదని నేను గట్టిగా మాట్లాడాను. కానీ ఆశ్చర్యంగా ఇంకా చాలా మంది వ్యక్తులు వచ్చి మమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి రాయి తీసుకుని కారద్దాలను నా తలను పగలగొట్టాలని ప్రయత్నించాడు. అది నా పరిస్థితి. వెంటనే అప్రమత్తమైన నా భార్య నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందన రాలేదు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయంటూ కారులో రికార్డు చేసిన వీడియోను బోస్ అయితే పోస్ట్ చేశారు.